హాయ్ ఫ్రెండ్స్, ఎగ్తో ఈజీగా అయ్యే రెసిపీ చూపిస్తాను. కొంచెం చూడండి. పసుపు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎగ్ ఉంటే సరిపోయిద్ది. ఇక మసాలాలు ఏమీ అవసరం లేదు. ఫస్ట్ ఒక గిన్నెకి ఆయిల్ పూసేసి ఎగ్ పగలగొట్టేసుకొని అలా తిప్పాలి. ఒక గిన్నె పగలగొట్టేసాం, అందుకని ఒక గిన్నెలో చూడండి. నెక్స్ట్ గిన్నెలో చూపెడతాను. నెక్స్ట్ గిన్నెకి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎగ్స్ పగలగొట్టి మిక్సింగ్ చేయాలండి. చూడండి, ఎగ్స్ పగలగొట్టేసి మిక్సింగ్ చేస్తున్నాం. మధ్య మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. మిక్సింగ్ చేసేటప్పుడు మిక్సింగ్ అని అరుస్తుంది. తొందరగా అయిపోవాలి వంట, టేస్ట్గా ఉండాలి, మసాలాలు ఏమీ ఉండకూడదు. అదే ఈ ఎగ్ రెసిపీ అండి. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ దగ్గర చూసా. నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. మా పిల్లలకి చాలా ఇష్టం. సో మసాలా లేని ఫుడ్ కదా, అందుకనే ఇలా బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని ఆవిరి పెట్టాలండి. ఇగో మధ్యలో మా పాప పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి, ఇక ఈలోపు ఆ బౌల్లో ఉన్నది ఆవిరయ్యేలోపు ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాం. కట్ చేసి పెట్టిన తర్వాత మనకి అది ఆలోపు ఆవిరికి ఉడుకుద్దండి. ఎగ్ చూపెడతానండి, చూస్తూ ఉండండి. తొందరగా అయ్యే వంట, నెక్స్ట్ మసాలా లేని వంట ఎగ్గేనండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. అలా చేస్తే ఇక వేరే కర్రీ అవసరం లేదు, చికెన్ మటన్ అవసరం లేదు వాళ్ళకి. ఎగ్ అలా చేస్తే చూస్తూ ఉండండి, చూపెడతాను. కొంచెం లెంత్ అయినా సరే వీడియో కొంచెం నాకు తెలిసిన వరకు నేను స్పీడ్గా పెట్టడానికి ట్రై చేశా. ఇంకా కొంచెం లెంత్ ఎక్కువైనా సరే అడ్జస్ట్ అయ్యి చూడండి, రెసిపీ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇంకా సంగటి చేసుకొని సంగట్లోకి ఆ రెసిపీతో తింటే మైమర్చిపోవచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నా కాబట్టి సంగటి చేయట్లేదు. ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈలోపు కుక్ అయింది ఎగ్. అది దించాను. చూడండి, ఆవిర్లు పొగ వచ్చేస్తుంది, ప్లేట్ కూడా కాలుతుంది. అదిగోండి, అలా కుక్ అయింది ఎగ్. సో దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, వేరే ప్లేట్ మీదకి కూడా నీళ్ళు వచ్చేసినాయి అండి. పక్కకు తీసేసి అవి తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇక వాటిని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవచ్చు. ఆ గిన్నె, మనం పెట్టే గిన్నె పలుచగా కానీ ఉంటే అది ఎట్లా అంటే మనము కేక్ లాగా వస్తుంది. ఇప్పుడు ఆ గిన్నె మందంగా ఉంది, అందుకనే రావట్లేదు. ఇక ఇలా లాభం లేదని చెప్పి ముక్కలు కట్ చేసాను. చూడండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేను తర్వాత కట్ చేస్తాను. అది చూడండి, అది కూడా ఆ గిన్నెకి అంటుకున్నది కూడా వేస్ట్ ఎందుకని చెప్పి మొత్తం గీకేసాను. చూడండి, మొత్తం తీసేసి వేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మా పాప వచ్చి అది తింటానంటుంది, ఆవిరితో ఉడికిన ఎగ్గుని తింటా అంటుంది. నేను వద్దు అని చెప్తున్నాను మధ్య మధ్యలో. ఇక వీడియో తీయడానికి కూడా నేను మా పాప అయ్యేసరికి పాపకు సరిగా తీయని రావట్లేదు. సో అడ్జస్ట్ అయ్యి చూడండి. ఈసారి ఎప్పుడన్నా మీకు నచ్చితే మంచిగా కుక్ చేయడానికి నేను ట్రై చేస్తాను, వీడియో మంచిగా తీయడానికి. ఆల్రెడీ కుకింగ్ అంటే ఈ ఎగ్తో చేసేది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో తీయడానికి ట్రై చేస్తాను నీట్గా. మా పాపకు రావట్లేదు వీడియో తీయడానికి, సో నాకు కుదరట్లేదు. ఇలా అనమాట. చూడండి, ఎంత ఈజీగా అయిపోయింది. కట్ చేసుకున్నాం, ఇంకంతే. పసుపు, ఉప్పు, కారం వేసేసుకోవడం అయిపోద్ది. ఇక పచ్చిమిర్చి వేసేసా. కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి, లోపు ఎగ్ చూపెడుతున్నా. ఆనియన్స్ కూడా నేను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటాను. మా పిల్లలు ఆనియన్స్ కరకరా అంటుంటే తింటారనమాట, అందుకని చెప్పి. మధ్యలో వచ్చారు మా పిల్లలు, స్కూల్ ఉందంట ఈరోజు సండే అయినా సరే అని ఏదో గోల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ మంచిగా మిక్సింగ్ చేసేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. మూత పెడితే అవి చక్కగా మగ్గుతాయి. అవి మగ్గిన తర్వాత ఇక ఏం లేదండి,
పచ్చిమిర్చి వేసేసుకున్న ఆయిల్లో. నేను పోపు దినుసులు కూడా వేసుకోలేదు, పచ్చిమిర్చి వేసేసుకున్నా. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసా. కొద్దిసేపు మగ్గిన తర్వాత పసుపు కారం ఉప్పు వేసేసా. అది కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం ఎగ్స్ వేసేసా. ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసా. అంతే, ఇక సింపుల్. దాన్ని మిక్సింగ్ చేసా ఒక 5 మినిట్స్. అది కూడా చక్కగా ఇంకా సిమ్లో పెట్టి మగ్గనిస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నేను పిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఐలోనే చేసా, అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అలా మిక్సింగ్ చేస్తూ ఒక 5 మినిట్స్ అడుగు అంటకుండా ఒక మిక్సింగ్ చేస్తూ ఉండాలండి. ఐలో పెట్టిన కదా, సిమ్లో ఉంటే మా అడుగు అంటదు. ఐలో పెట్టా కాబట్టి అడుగు అంటుందని చెప్పి మధ్యలో తీసి మిక్స్ చేస్తున్నా. ఇంకా ఎలాంటి మసాలాలు కానీ, ఎలాంటి పోపు దినుసులు కానీ, ఎలాంటివి కానీ వేయలేదు. ఓన్లీ పచ్చిమిర్చి, ఆనియన్స్, పసుపు, కారం, ఉప్పు, ఎగ్స్ ఆవిరితో చేసినవి. ఇంకంతే, సింపుల్ రెసిపీ. చాలా సింపుల్గా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. ఒక ముద్ద సంగటి చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకైనా బాగానే ఉంటుంది. ఏంటంటే సంగటి చేసుకొని పచ్చిపులుసు చేసుకొని ఇది వేసుకొని కానీ తింటే స్వర్గాన్ని అలా అలా తాకి రావచ్చు అన్నమాట. కానీ ఇప్పుడు సంగటి చేసే ఆప్షన్ నాకు ఇక్కడ లేదు. పిల్లలు సరిగా తినట్లేదు సంగటి, అందుకని చెప్పి చెయ్యట్లేదు. లేదంటే చేసి ఉండేదాన్ని. మా పిల్లలు సంగట 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 అని కదుపుకుంటూ తింటున్నారు. సో వాళ్ళ ఇష్టమే, నా ఇష్టం కదా. చూడండి, ఫైనల్గా ఇలా వచ్చేసింది.